సో ఇక్కడ మరొక కీలకమైన డిబేట్ చేయాల్సిన పాయింట్ మోర్ బ్రేకింగ్స్ ఉంటే చెప్పండి సత్య నాకు. ఈలోగా మనం కీలకంగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది అని మనం పోల్ పర్సంటేజ్లో చాలా అబ్జర్వ్ చేసాం. మహిళా ఓటర్ల పర్సంటేజ్ ఓవరాల్గా 2019 నుంచి 2024 చూస్తే 0.74% పెరిగింది. అలాంటి మహిళా ఓటర్లు ఎటువైపు ఓటు వేశారు అని అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఈ తెలుగుదేశం వైపు ఓటు వేశారు అని. 2019లో పసుపు కుంకం ఇచ్చిన ఓటేయని మహిళా ఓటర్లు ఈసారి గంపగొత్తగా తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. కాబట్టే తెలుగుదేశం పార్టీకి ఈ స్థాయి మెజార్టీలు వస్తాయని అనడానికి క్లియర్ కట్గా అర్థమవుతుంది. గత ఎన్నికల్లో తెలుగుదేశంకి వచ్చిన 23 స్థానాలు కూడా లీడ్ రాలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందంటే ఖచ్చితంగా మహిళా ఓటర్ల ఇంపాక్ట్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు. సాయి గారు మీరు ఏమని చెప్తారు? మహిళా ఓటర్లు పిఠాపురం నుంచి ఒక చిన్న మాట, పిఠాపురం నుంచి ఒక అప్డేట్ అంతోంది. పిఠాపురం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 38,000 ఆధిక్యతలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కంట్రీ అవుతున్నాడు. 9th రౌండ్ కంప్లీట్ అయిన తర్వాత 38,054 ఓట్ల ఆధిక్యతలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన టార్గెట్ పెట్టుకున్న 1,00,000 రీచ్ అవుతారో లేదో కానీ 50,000 అయితే ఖచ్చితంగా దాటే వాతావరణం. మహిళా ఓటర్లు మొదటి ట్రెడిషనల్ గా తెలుగుదేశంతోనే ఉన్నారండి మొదటి నుంచి. మొన్న 2019లో మాత్రం మారారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి అకౌంట్స్లో డబ్బులు వేయడం ద్వారా వాళ్ళు తనను ఫేవర్ చేస్తారని భ్రమపడ్డారు, కానీ మహిళా ఓటర్లు దే హ్యావ్ గాన్ బ్యాక్ టు ది టీడీపీ. సిమిలర్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆల్సో హ్యావ్ ర్యాలీడ్ సాలిడ్లీ బిహైండ్ ది బీజేపీ. టీడీపీ ఎట్లాంటి నరేషన్స్ డెవలప్ చేసినారంటే ఎస్సీలో ఒకవైపు వేస్తారు, బీసీలో ఒకవైపు వేస్తారు, కమ్మ వాళ్ళు రెడ్లు అందరూ వేస్తారు. రెడ్లు అందరూ వేస్తే 52 కాన్స్టిట్యూన్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆ రెడ్ల సామాజిక వర్గం రాయలసీమలో కోల్పోయారంటే ఈ పాయింట్ మనం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నినాదం పెత్తందారులు పేదలను తీసుకున్నారు. పెత్తందారులో అగ్రవర్ణాలు వస్తారు, అగ్రవర్ణాలు రాయలసీమలో రెడ్లు, కోస్తా జిల్లాలో కమ్మలు, రాజులు వచ్చే అవకాశం ఉంది. సో ఈ అగ్రవర్ణాలుగా చెప్పబడుతున్న వాళ్ళందరూ పెత్తందారులు పేదలనే నినాదానికి 40 స్థానాలు ఎన్డీఏ లీడ్ లో ఉంది. ఓకే, దట్ మీన్స్ ఏంటి? పెత్తందారులు ఏదైతే లైన్ తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లైన్ ఫెయిల్ అయిందని చెప్పి మనకు అర్థమవుతాం అనుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది ఏంటంటే, అంటే ఇది జగన్ లేటర్ స్టేజ్లో ఈ పెత్తందారులు పేదలు అనేది ఎలక్షన్ క్యాంపెయిన్ వరకు తీసుకొచ్చినాడు. ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ మనీ డిస్ట్రిబ్యూషన్ ఈ సిస్టమ్స్ ద్వారా నాకు ఒక పర్మనెంట్ ఓట్ బ్యాంక్, లాయల్ ఓట్ బ్యాంక్ని ఈ సెక్షన్స్లో క్రియేట్ చేసుకోవచ్చు అని అనుకున్నాడు. చాలామంది ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేసినారు, వీళ్ళు బీజేపీ తోటి జతగట్టినారు కాబట్టి మైనారిటీ ఓట్లని వెళ్ళిపోతాయి, రెడ్లు మైనారిటీలు ఎస్సీలు కలిస్తే ఒక పెద్ద ఫోర్స్ అవుతుంది, చాలామంది అట్లా అనుకున్నారు.